అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 56వ భాగం. రచయిత వనజ గారు. పెళ్లి కుదిరిన ఆ పిల్లతో నీకేంటే మాటలు అని శ్యామల మహితను తగులుకుంటే, అమ్మా తను నా ఫ్రెండ్ అని. మహిత ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి కుదిరింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ వచ్చి నీతో చర్చలు మొదలు పెడితే నీకు కూడా పెళ్లి చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండు. ఇక నుంచి ఆ పిల్లతో మాట్లాడటం తగ్గించు అని శ్యామల అనగానే ఒక నిట్టూర్పు వదిలి, నిన్నెవరు మార్చలేరమ్మా, మార్చేవాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది మహిత. కమల కూడా శర్మగారు టౌన్ నుండి వచ్చేసారేమో అనుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏంటిది, వెళ్ళమంటే డోర్ క్లోజ్ చేసిందని త్రిపతిని చూస్తూ ఉన్నాడు క్రిష్ డౌట్గా. చెప్పండి క్రిష్ గారు, మీరు నాతో ముందులా ఉంటారా ఉండరా అని అంటూ ఆమె సీరియస్గా అడగటంతో, అంటే త్రిపుర దృష్టిలో కానీ చూసే వాళ్ళకి అది క్యూట్‌గా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు నీ ఫేస్ చూసి ఏంటి నేను భయపడాలా అని క్రిష్ అంటే, భయపడరా మరి? సరే పోతే పోనీలే. మీరు నాతో ముందులాగా మాట్లాడతారా మాట్లాడరా అని త్రిపద అంటే, ముందుగా అంటే మన ఫ్రెషర్స్ డే రోజు కిస్ వరకు వెళ్ళింది. నా ఫ్లాట్‌లో బెడ్ మీద వరకు వెళ్ళింది. అలాగే ఉండాలనా అని క్రిష్ కావాలని త్రిపదని రెచ్చగొట్టడంతో, నేను దాని గురించి మాట్లాడడం లేదు క్రిష్ గారు. నాతో ఫ్రీగా ఉండండని అడుగుతున్నా అంటూ త్రిపద అంటే, ఆ ఫ్రీనెస్ పోగొట్టుకుంది నువ్వే. మీ నాన్న సంతోషం కోసం నన్ను ఆయనకు దగ్గర చేయాలని నువ్వు చేసిన ఫీట్లున్నాయి చూసావు. అబ్బబ్బా! బెస్ట్ డాటర్ ఆఫ్ ద ఇయర్ కాదు, డేటెడ్ అవార్డ్ కూడా నీకే ఇవ్వచ్చు అని తెలుసా? మీ నాన్న హ్యాపీనెస్ కోసం చూసావు కానీ ఇక్కడ ఒక మనిషి ఫీలింగ్స్‌ని తొక్కేసావు కదా నువ్వు. అలాంటిది నీకు నా లైఫ్‌లో ఉండే ఛాన్సే లేదు. అస్సలు ఇవ్వను అని క్రిష్ గట్టిగా చెప్తే, మీరిచ్చేదేంటి నేనే తీసుకుంటున్నాను. ఆల్రెడీ ఇచ్చేసిందని ఇప్పుడు ఇలా యూజ్ చేసుకుంటున్నానని త్రిపద అంటే, సిగ్గులేదు? ఎంగేజ్‌మెంట్ అయిపోయి కూడా ఇలా ఇంకొకరితో క్లోజ్‌గా ఉండటానికి కనీసం మీ చేతికున్న రింగ్ చూసినప్పుడైనా నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అని క్రిష్ తిట్టడంతో, అతనికి దగ్గరగా వచ్చిన త్రిపద అనిపించడం లేదు క్రిష్ గారు అని అంటే, క్రిష్ ఏమో నువ్వు ఒక క్యారెక్టర్‌లెస్ అమ్మాయివి. అందుకే నీకు అనిపించడం లేదని అంటే, దానికి కాస్త ఫీలయిన ఆమె చేతిని క్రిష్ ముందు పెడుతూ, నా చేతికి లేదు కాబట్టి నాకేమీ గిల్టింగ్ ఫీలింగ్ లేదు క్రిష్ గారు అని అంటే, ఒక క్షణం క్రిష్ బాబు కూడా షాకయ్యాడు. వేలికి ఎంగేజ్‌మెంట్ రింగ్ లేదేంటి? తీసేసిందా? నా కోసమా అని అనుకోగానే ఒక క్షణం రెక్కలొచ్చిన గుండెని ఎగరనిచ్చి అంతలోనే తొక్కేస్తూ, ఏం పాపం టైట్ అయ్యిందా అని, లేదా లూజ్ అయి తీసేసావా అని అడిగితే, ఆ పొజిషన్‌లోకొచ్చేవాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళ కోసమే తీసేసాను. పైగా నా పొజిషన్ ఏదో తెలుసుకోవాలి కూడా కాబట్టి అని అంటే, నీ పొజిషన్ ఏముంది? మీ బావ పక్కనే, అంతకు మించి ఏముండదు అని క్రిష్ విసుగ్గా చెప్పడంతో, నిజంగా మా బావ పక్కనే నా పొజిషనా అని త్రిపద అంటే, ఆ! అవును. అతనితోనే కదా నీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని అన్నాడు క్రిష్. అబ్బా! అదంతా కాదు. మా బావ పక్కనే అని ఎంత బాగా ఒప్పుకున్నారో కదా అని త్రిపుత సిగ్గుపడినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటే, వాట్ ఒప్పుకున్నానా? నేనా? ఏమని? అంటే, నా పొజిషన్ మా బావ పక్కనే అన్నారు. మా బావంటే ఎవరు? అత్తయ్య కొడుకు. అంటే నాకు త్రిపుర అత్తయ్య. ఆవిడ కొడుకు మీరే. మీ పక్కనే నా స్థానం అని ఎంత బాగా కరెక్ట్‌గా చెప్పారు క్రిష్ గారు. సూపర్! ఇలానే ఉండండి అని త్రిపుద అంటే, ఏయ్! బావ ఏంటే బావ? నాకు అవసరం లేని రిలేషన్స్ లేనిపోనివన్నీ అంటగట్టకు. వెళ్ళి ఫస్ట్ నువ్వెక్కడి నుంచి అని కానీ, ఏం పాపం నేనుంటే మీరేమైనా డిస్టర్బ్ అవుతారా అని అమాయకంగా అడిగింది త్రిపుద. నేనా? డిస్టర్బా? నీ మొహం చూస్తుంటేనే నాకు చాలా విసుగ్గా ఉంది. సీ, నేనిందాక కాల్ వల్ల నాకు టైర్డ్‌గా ఉంది. నువ్వు వెళ్తే నేను కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకుంటానని క్రిష్ అంటూ ఉంటే, సరే, సరే కానివ్వండి. ఏదో ఒక రోజు పదం నువ్వు లేకపోతే నాకసలు నిద్ర పట్టడం లేదనే మాట రానివ్వకపోతే, నా పేరు శ్రీపతి అని అంటూ తన పేరు చెప్పడం స్టార్ట్ చేయబోయిన ఆమెను ఆపేస్తూ, మీ పేరేంటో నాకు తెలుసులే, ఇక దయచేసి బయటికి అనగానే మూతి తిప్పుకొని జడ విసిరేసి ముందుకు వెళ్ళిపోయింది త్రిపద. ఆ జడ అంచులు కాస్త క్రిష్ ముఖం మీద పడి ఒక చిన్న అలజడి రేపితే, ఆమె బ్యాగ్‌ని చూస్తూ ఉన్నాడు అతను కనుమరుగయ్యేంత వరకు. సాయంత్రానికి గాని బృందావనం మొత్తం క్లీన్ చేయడం సర్దడం అవ్వలేదు అందరికీ. అప్పటికే హరిత, బృంద పని ఔట్ అయిపోయింది పని చేసి. ఇక నైట్‌కి డిన్నర్ చేసే ఓపిక ఎవరికీ లేకపోవడంతో, ఆ పూటకి ఆర్డర్ చేద్దాం అనుకున్నారు. ఆ ఇంట్లో అన్ని విషయాలకు పని మనుషులున్నారు కానీ, ఒక్క వంట మాత్రం ఎప్పుడూ హరితనే చేస్తూ ఉంటుంది. ఆర్డర్ చేద్దామనే మాట వినగానే, ఎందుకు ఆంటీ గారు? ఇంట్లో క్రిష్ గారు వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళకి బయట భోజనం పెట్టడం మంచిది కాదేమో! సింపుల్‌గానే నేను వండుతాననేసరికి, వదిన పొద్దున్నుంచి మాకంటే నువ్వే ఎక్కువగా కష్టపడ్డావు. నీకు మాత్రం అలసట రాదా ఏంటి? వద్దులే, మంచి హోటల్ నుంచే ఆర్డర్ చేసుకుందామని బృంద అంటే, వద్దులే బృంద అని చెప్పి వీళ్ళతో మాట్లాడుతూనే కిచెన్‌లోకి వెళ్లి వేడిగా అన్నం, రసం పెట్టి తోటకూర ఫ్రై చేసేసింది త్రిపద. హాల్లోకి తీసుకొచ్చిన క్రిష్, అతని పక్కనే కూర్చున్న ప్రమోద్ ఇద్దరూ త్రిపదని చూస్తూనే ఉన్నారు. ప్రమోద్‌కి మాత్రం
ఇంత ఇంటిని మెయింటైన్ చేసి అన్నీ చూసుకోవాలి అంటే త్రిపదల ఓపికే కరెక్ట్ అని అనుకుంటే దీనికింత ఓపిక ఎక్కడి నుంచొస్తుందని క్రిష్ అనుకున్నాడు. గంటలో అన్నీ కూడా రెడీ చేసేసి అందరూ తిన్నాక హరిత ఉదయం 4 గంటలకు అందరం బయలుదేరాలి అని అంటే పనులన్నీ అయిపోయాయండి. కావాల్సినవి కూడా సర్దేశానని హరిత అంటే క్రిష్ మాత్రం ఇదంతా అవసరమా అని విసుగ్గా అడిగాడు. ఇప్పటి వరకు మేనల్లుడితో ఒక్కసారి కూడా డైరెక్ట్‌గా మాట్లాడని శాస్త్రి గారు ఇప్పుడు నోరు తెరుస్తూ అవసరమే బాబు. మనము ఎంత ఎదిగినా మన దగ్గర అన్నిటికీ స్తోమత ఉన్నా కూడా ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా కావాలని చెప్పగానే ఈసారి తీక్షణంగా శాస్త్రి గారి వైపే చూశాడు క్రిష్ బాబు. ఈయనలో కూడా త్రిపుర గారి పోలికలుంటాయి. అందుకే కొంచెం అమ్మని చూసినట్లుగా అనిపించి ఫస్ట్ టైమ్ ఎంగేజ్‌మెంట్‌లో ఆయన చెయ్యి వేయగానే ఒక ఫీలింగ్ కలగడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. కానీ ఆ నవ్వుని అంతలోనే చంపేస్తూ మా అమ్మ చనిపోతే కూడా వీళ్ళు కనీసం చూడ్డానికి కూడా రాలేదన్న కోపం తెచ్చేసుకున్నాడు క్రిష్. అందరికీ వడ్డించేశాక తాను కూర్చుంది త్రిపుర. హరితకి బృందాకి ఆర్యను కూడా తీసుకెళ్లాలన్న డౌట్ రావడంతో, అదే విషయం ప్రకాష్ గారికి చెప్పేలోపు ఆర్యని నేనెక్కడికి రావడం లేదు, రాను కూడా అనేసరికి అతని తలతిక్క ఆన్సర్‌కి క్రిష్‌కి కూడా నిన్న రమ్మని ఎవరు పిలవడం లేదులే ఇక్కడ అనేసరికి ఇగో హర్ట్ అయి పాపం త్రిపద చేసిన టేస్టీ ఫుడ్ ఫుల్‌గా తినకుండానే రూమ్‌కి వెళ్ళిపోయాడు. ప్రమోద్‌కి అప్పటికి కూడా డౌట్‌గానే ఉంది. వీడిని ఎలా పెళ్లి చేసుకుండ్రేజా అని అనుకున్నాడు. కానీ వాళ్ళిద్దరి అన్యోన్యత అంతా ఏమీ లేదు. పోనీ ఇంట్లో వాళ్ళు ఏమైనా బలవంతంగా చేశారా? లేదా అలా చేస్తే అంకుల్, ఆంటీ అన్న అతన్ని గౌరవంగా చూసుకోవాలి కదా! మరి వీళ్ళిద్దరి పెళ్లి ఎలా జరిగింది? అసలు ఈ ఆర్య పేరెంట్స్ ఎవరు? ఎందుకు ఇక్కడే ఉన్నాడని రకరకాలుగా ఆలోచిస్తూ ఒకసారి బృందనే అడుగుదామని అప్పటికి సైలెంట్ అయిపోయాడు ప్రమోద్. అందరూ కూడా తినేసాక టయర్డ్‌గా ఉండడం వల్ల ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. త్రిపద శాస్త్రి గారికి టాబ్లెట్ ఇచ్చి ఆయన పడుకున్నాక మావయ్య గారు చాలా నీరసంగా కనిపించారు. క్రిష్ గారికి టాబ్లెట్స్ ఇచ్చారో లేదో అని అనుకుంటూ అతని రూమ్‌లోకి వెళ్ళేసరికి ఫోన్ కెలుకుతూ పడుకొని ఉన్నాడు క్రిష్. యాక్చువల్లీ అతను కూడా ప్రకాష్ గారు వచ్చి టాబ్లెట్స్ ఇస్తారేమో అని వెయిట్ చేస్తున్నాడు. త్రిపద రావడంతో సైలెంట్ అయితే, "మీరు టాబ్లెట్స్ వేసుకున్నారా క్రిష్ గారు?" అని అడిగింది త్రిపద. "లేదు ఇవ్వు" అన్నట్టుగా చెయ్యి చాపడంతో అతను నైట్ వేసుకోవాల్సినవి అతని చేతిలో పెట్టి వాటర్ పట్టుకొని నిల్చుంది. క్రిష్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఆమెను అన్ని టాబ్లెట్స్ కూడా ఇవ్వమని చెప్పి అందులో నుంచి ఒకటి తీసి తిరిగి త్రిపద చేతిలోనే పెట్టాడు. "ఏంటిది?" అని ఆమె చూస్తూ ఉంటే, "వెళ్ళి వేసుకొని పడుకో" అని చెప్పి సరిగ్గా అడ్జస్ట్ అయ్యి బ్లాంకెట్ కప్పుకున్నాడు క్రిష్ బాబు. "ఏంటబ్బా! ఈయన ఈ టాబ్లెట్ ఇచ్చి నన్ను వేసుకోమంటాడు" అని అనుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న మిర్రర్‌లో చూసేసరికి ఆమె చాలా అలసిపోయి ఉంది. అందుకే ఇచ్చాడేమో అనుకోగానే తెగ సంబరపడిపోయి బయటకు కనిపిస్తున్న అతని చేతిని టచ్ చేసి "థాంక్ యూ క్రిష్ గారు" అని చెప్పి వెళ్ళిపోయింది. ఒక పక్క పెదవులు లైట్‌గా సాగాయి క్రిష్ బాబుకి. ఆదివారం ఉదయం 4 గంటలకి అందరూ మేల్కొని తల స్నానం చేసి రెడీగా ఉన్నారు. ఆర్య రానన్నాడు కాబట్టి ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ప్రకాష్ గారు క్రిష్‌కి స్నానం చేయడంలో హెల్ప్ చేసి ఇంకొంచెం జాగ్రత్తగా తలస్నానం కూడా చేయించాక బయటికి తీసుకొచ్చారు. తిరుపతి తన లంగా ఓణి తెచ్చుకుంది కాబట్టి హరిత శారీ ఇస్తే అది కట్టుకుంది. అందరూ కూడా కావాల్సినవన్నీ సిద్ధం చేయగానే 2 కార్‌లలో హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి స్టార్ట్ అయ్యారు. ప్రకాష్, మహాదేవ్ గారి ఫ్యామిలీ ఒక కార్‌లో, శాస్త్రి గారు, హరిత, ప్రకాష్ గారు కూర్చుంటే ఇంకో కార్‌లో ప్రమోద్, క్రిష్, బృంద, త్రిపద ఉన్నారు. తెల్లవారుజామున నిన్నంతా చేసిన పని పైగా పొద్దున్నే లేవడంతో కార్ సిటీ దాటేలోపే అందరూ కునుకు తీశారు. డ్రైవింగ్ చేసే ప్రమోద్, ఇంకా ప్రకాష్ గారి కార్‌లో డ్రైవర్ తప్ప. 2 గంటల ప్రయాణం తర్వాత ఒక చోట టీ కోసం ఆపితే అందరూ తాగుతున్నా కూడా త్రిపద మాత్రం వద్దని చెప్పింది. "మా తమ్ముడి కోసం ఉపవాసం చేస్తున్నావా త్రిపద" అని ప్రమోద్ ఆమె దగ్గరగా వచ్చి అడిగితే చిన్నగా నవ్వి ఊరుకుంది. అన్నీ గమనిస్తున్నాడు క్రిష్. ఏంటి వీళ్ళ మధ్య గుసగుసలు అని అనుకున్నాడు. కానీ అంతలోనే ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయ్యింది. ఆ మాత్రం ఉండటం కామన్ అని లైట్ తీసుకుంటూ తనకు ప్రకాష్ గారు తెచ్చిన పాలు తాగాడు. టిఫిన్ కోసం అడిగితే మాకు వద్దు అని అందరూ చెప్పడంతో ఇక శ్రీశైలం వెళ్ళే వరకు స్టార్ట్ అయిన కార్ సాగలేదు. వీళ్ళు చేరుకునేసరికి టైం 7:30 అవ్వడంతో అక్కడ టెంపుల్ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ ప్రకాష్ గారితో మాట్లాడారు కాబట్టి, "సార్ హోమం కోసం అన్ని ఏర్పాట్లు చేశాము. మీరు ఫ్రెష్ అయ్యి రాగానే స్టార్ట్ చేస్తాం" అనేసరికి వీఐపీ గెస్ట్ హౌస్‌లో సెటిల్ అయిన వీళ్ళు అరగంటలో మరోసారి స్నానం చేసి గుడి ఆవరణలోకి వెళ్లారు. శాస్త్రి గారు హోమం జరిగే దగ్గర అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూస్తూ అక్కడ ఉన్న పంతులు గారితో మాటలు కలుపుతూ ఉంటే, బృంద అక్కడికి రావడం ఫస్ట్ టైమ్ కాబట్టి చుట్టూ చూస్తూ ఉంది. త్రిపద మాత్రం భక్తిగా నోట్లో నుంచి ఓం నమఃశివాయ అన్న మంత్రం తప్ప వేరేదీ పలకడం లేదు. హోమం ఇంక స్టార్ట్ అయ్యేసరికి దంపతులు మీరే కూర్చుంటారా అని పంతులు గారు అడిగేసరికి లేదు కాబట్టి
హరిత, ప్రకాష్ గారులే పీటల మీద కూర్చుంటే పలుకుతున్న వేద మంత్రాలతో తను ఒక చెయ్యి వేశారు శాస్త్రి గారు. ఏకధాటిగా వస్తున్న ఆ మంత్రాలకి దృష్టిలో కూడా ఒక పాజిటివిటీ రాగా ప్రమోద్ భక్తిగా చేతులు జోడించి అందరూ బాగుండేలా చూడు స్వామి అని మొక్కుకుంటూ ఉంటే బృంద కూడా భక్తి పారవస్యంతో చేతులు జోడించింది. తిరుపతి పక్కనే కూర్చొని క్రిష్ గారికి త్వరగా సెట్ అయిపోవాలని దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంది. ఇలా ఎవరి ప్రార్థనలు వారు రకరకాలుగా ఉండగానే కొన్ని గంటల తర్వాత మృత్యుంజయ హోమం దిగ్విజయంగా పూర్తయింది. చివరిగా శాస్త్రి గారే నవధాన్యాలు కలిపిన మూటని ప్రకాష్, హరిత గార్లకు అందజేస్తూ హోమంలో వెయ్యండి అనగానే వాళ్ళు అదే చేశారు. చివరగా వచ్చిన భస్మాన్ని పెట్టగానే శాస్త్రి గారితో సహా మిగతా వేదాంతులు అందరూ అతని మీద అక్షింతలు వర్షం కురిపిస్తూ చిరంజీవ అని దీవించారు. ఆ క్షణం క్రిష్‌కి ఎలా ఉందో తెలియదు కానీ త్రిపద మాత్రం చాలా సంతోషంగా చేతులు జోడించి మొక్కుకుంది. ప్రకాష్ అని శాస్త్రి గారు పిలవడంతో ఏంటన్నట్టుగా ఆయన చూడగానే మృత్యుంజయ హోమం దిగ్విజయంగా జరిగింది. ఇక నుంచి బాబుకి ఎలాంటి అడ్డంకులు లేవు. చాలా సంతోషం. నా మాటను కొట్టిపారేయకుండా చేయించినందుకు అనగానే ప్రకాష్ గారికి కూడా చాలా సంతోషంగా అనిపించింది. అందరూ టిఫిన్ తిని దర్శనానికి వెళ్దామని కూర్చుంటే అప్పుడు కూడా త్రిపద టిఫిన్ చేయలేదు. అది గమనించాడు క్రిష్. కానీ ఆమెను ఏమీ అడగకుండానే సైలెంట్‌గానే ఉన్నాడు. అందరూ కూడా దర్శనానికి వెళ్ళాక అప్పుడు శ్రీశైలం మల్లికార్జునుడిని దర్శనం చేసుకొని క్రిష్ కోసం ఒక మనసులోనే మొక్కుకొని ముడుపు కట్టేసుకున్నాక శాంతించింది త్రిపద. వీఐపీ దర్శనం కాబట్టి ఎక్కువ టైం పట్టకుండానే గంటలో బయటకొచ్చేస్తే రిటర్న్ వెళ్ళాలని అనుకుంటున్న వాళ్ళు కాసేపు ఆగుదాం, మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో అని హరిత చెప్పేసరికి అందరూ కూడా ఆగారు. బృంద ప్రకాష్ గారికి చెప్పి అక్కడ అమ్ముతున్న గాజుల వైపు వెళ్ళిపోయింది. హరితతో శాస్త్రి గారు కూడా రావడంతో మొదటిసారి కాబట్టి ఆయన గుడిని చూస్తూ ముందుకి వెళ్లారు. ప్రకాష్ గారు నీరసంగా ఉండడంతో అలా మండపంలోనే కూర్చొని ఉంటే ప్రమోద్, త్రిపద, క్రిష్ ఒకచోటే ఉన్నారు. ఇంతలో ప్రమోద్‌కి ఆఫీస్ కొలీగ్ కాల్ చేయడంతో పక్కకి వెళ్ళగానే అక్కడ త్రిపద, క్రిష్ మాత్రమే మిగిలారు. అప్పుడు అడుగుతూ ఏంటి పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఉపవాసమా? దేవుడంటే భక్తుండాలి గానీ పిచ్చుండకూడదు అని క్రిష్ అంటే అతని వైపు చూసి కూడా ఏమీ సమాధానం చెప్పలేదు త్రిపద. ఈ పొగరుకేమీ తక్కువ లేదు. కళ్ళు తిరిగి పడిపోతే అప్పుడు తెలిసి వస్తుంది ఎందుకు తినకుండా ఉన్నానా అని అన్నాడు క్రిష్. దాంతో ఆమె అతని వైపు చూస్తే అవును కదా! నీ కాబోయే ఆయన ఇక్కడే ఉన్నాడు. నువ్వు పడిపోతుంటే పట్టుకోకుండా ఏంటని క్రిష్ అంటున్నప్పుడే నిజంగానే త్రిపదకు కళ్ళు తిరిగి కింద పడిపోయింది. బాగున్న ఒక చేత్తో ఆమె భూమిని తాకకముందే క్రిష్ తనని పట్టుకున్నాడు. ఆ చేతిలోకి బలం అంతా తెచ్చుకొని చెరుకు రసం అమ్మే అతను వెంటనే ఒక గ్లాస్ రసం తీసుకొచ్చి తీసుకోండి సార్ అనడంతో అతనికి థాంక్స్ చెప్పి చేతిలో ఉన్న త్రిపద పర్సులో నుంచి డబ్బులు తీసి తన వీల్ చైర్‌ని కొంచెం మూవ్ చేశాక ఆమెను కూర్చునేలాగా ఉన్న చోటనే కూర్చోబెట్టాడు. అది తాగి కళ్ళు మూసుకుపోతున్న వేళ తెరిచిన త్రిపద క్రిష్ వంక చూస్తుంటే అర్థమైందా ఎందుకు తినకుండా ఉండకూడదు అని అంటున్నప్పుడే అక్కడే ఉంటున్న ఒక ఏనుగు ఇద్దరి మీదకి దూసుకొచ్చింది. అది చూసి భుజానికి ముఖం ఆనించి భయపడుతూ ఉంటే ఆమె భుజం చుట్టూ చేయి వేశాడు క్రిష్. త్రిపద కళ్ళు తెరిస్తే ఒట్టు అలాగే భయపడి తన భుజానికి ముఖం పెట్టేసుకుంది. అతను మాత్రం ఏం చేయగలడు? వీర్ చైల నుంచే త్రిభుజ భుజాన్ని చుట్టూ చేయి వేసి గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. చాలా వేగంగా వస్తున్న ఆ ఏనుగును చూసి ఎవరూ కూడా ఎదురు వెళ్ళలేకపోయారు. సడన్‌గా ఏం జరిగిందో తెలియదు కానీ గంభీరంగా వస్తున్న ఏనుగు కాస్త నెమ్మదించింది. పూల బండి మీద ఉన్న ఒక దండ తీసుకొని క్రిష్‌కి, త్రిపదకి కలిపి వేసింది. అది చూసి అందరూ షాకవుతుంటే ఫోన్ మాట్లాడుతున్న ప్రమోద్ ఈ సంఘటన చూసి ఫాస్ట్‌గా దగ్గరికొచ్చాడు. ఏనుగు మాత్రం దండ వేసిన తర్వాత వాళ్ళ వంక చూస్తూ అక్కడే నిలబడి ఉంది. అందరూ అరిచిన అరుపులకి ప్రకాష్, శాస్త్రి గారులు కూడా, హరిత బృందాలు అందరూ వాళ్ళ దగ్గరికి చేరుకునేసరికి త్రిపద, క్రిష్‌కి కలిపి ఒకటే దండ మెడలో ఉంది. అందరికంటే ముందు శాస్త్రి గారే ఏమైంది త్రిపద అని అడగటంతో భయంగానే జరిగింది చెప్పిన త్రిపద ఆయన ఫేస్‌కి భయపడి దండ తీసేసింది. క్రిష్ కూడా పూలదండ తీసుకొని పక్కన పెట్టబోతూ ఉంటే హరిత దాన్ని అందుకొని నేను తీసేస్తాను అని చెప్పి సైలెంట్‌గా ఒక కవర్‌లో వేసేసుకుంది. ఏనుగుని చూసుకునే వాళ్ళు కంగారుగా వచ్చి సారీ సార్ క్షమించండి. మేము ఇంత కంట్రోల్ చేస్తున్నా కూడా పద్మ వినకుండా వచ్చేసిందని అనగానే త్రిపదకి దాని పేరు పద్మని అర్థమై అరటిపళ్ళు కొనుక్కొని దానికి తొండం మీద చేత్తో నిమురుతూ అరటిపళ్ళు ఇచ్చేసరికి అది తింటూ త్రిపదని దీవిస్తూ వెనక్కి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. హరిత, ప్రకాష్ గారు ఒకరినొకరు చూసుకొని ఇదంతా నిజంగా దైవ సంకల్పమా అని అనుకుంటుంటే ఏమో అన్నట్లు భుజాలు ఎగరేశారు ప్రకాష్ గారు. శాస్త్రి గారికి మాత్రం అది నార్మల్ విషయంలా అనిపించడం లేదు. ఒకసారి త్రిపద వైపు చూసి ఆమె జాతకం ఇంటికి వెళ్ళాక క్షుణ్ణంగా పరిశీలించాలి అనుకుని అప్పటికి సైలెంట్ అయిపోయారు. క్రిష్ తనని రూమ్‌కి తీసుకువెళ్ళమని చెప్పడంతో ప్రకాష్ గారు అలాగే చేస్తే త్రిపదని పక్కకు తీసుకువెళ్ళిన ప్రమోద్ చూసావా త్రిపద నిజంగా మీ పెళ్లి జరగాలని ఆ దేవుడే అనుకున్నట్టుగా ఉన్నాడు.
అందుకే ఇలా జరిగింది కాబట్టి నువ్వు క్రిష్ కోపం ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా నిదానంగా వాడే మారతాడులే అని అంటే, అంతేనా బావగారు అంది త్రిపద. నువ్వు ధైర్యంగా ఉండంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి తట్టాడు ప్రమోద్. వీళ్ళొచ్చేలోపు క్రిష్‌కి టాబ్లెట్ వల్ల నిద్ర వచ్చేస్తుంటే పడుకున్నాడు. సాయంత్రం వరకు శ్రీశైలంలోనే ఉండి మొత్తం అంతా పూజ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ 5 గంటలకి రిటర్న్ స్టార్ట్ అయ్యారు. క్రిష్‌కి త్రిపదని చూసే కొద్దీ ఈ పిల్ల అసలు పొద్దున్నుంచి తిన్నదా లేదా అన్న డౌట్ పుట్టుకొస్తుంటే, ఏమోలే నాకెందుకని ఆ డౌట్‌ని తొక్కేశాడు. ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయిపోగా ఎక్కడి వారు అక్కడ అలసిపోయి పడుకుంటే, లేటుగా బస్సు బుక్ చేసిన ప్రమోద్, ప్రకాష్ గార్లకి మాత్రమే చెప్పి అప్పటికే నాన్నగారు అడుగుతున్నారు పెదనాన్న కాబట్టి వెళ్ళాల్సొస్తుంది ఏమనుకోకండని టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. డ్రైవర్ బస్ స్టాప్‌లో వదిలిపెట్టడంతో తెల్లారి లేటుగా లేచిన అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే, ఏంటి ఆవకాయ ఇంకా రాలేదు వచ్చేస్తుంది కదా ఈ పాటికి, లేదంటే నిద్ర లేపడానికి గంట మోగిస్తుంది ఇంకా లేవలేదా అనుకుంటూ మనసులో ఏమోలే నిన్నంతా తిరిగింది కదా అలసిపోవడం వల్ల పడుకుందేమో అని తనకు తానే చెప్పుకొని ప్రకాష్ గారు వచ్చి బయటకి తీసుకొచ్చాక కూడా సైలెంట్‌గా చుట్టూ చూస్తున్నాడు తప్ప ఎవరిని ఏం అడగలేదు. త్రిపదతో పాటు ప్రమోద్, శాస్త్రి గారు కూడా కనపడకపోవడంతో ఊరు వెళ్ళిపోయారేమో అనిపించింది. అంతలో అతని చూపులను అర్థం చేసుకున్న బృంద, ఏంటన్నయ్య ఎవరి కోసమైనా వెతుకుతున్నావా అని అడిగితే, నేనా నాకెవరితో పనుంటుందని వెతుకుతాను అని క్రిష్ దబాయిస్తే, అంటే వదిన కోసం ఏమైనా చూస్తున్నావేమో వాళ్ళు రాత్రే ఊరెళ్ళిపోయారని ఆమె చెప్తున్నప్పుడు క్రిష్‌లో ఒక చిన్న మిస్సింగ్ ఫీల్ కాదు కానీ నిరాశ, విసుగు కనపడటంతో, ఎందుకన్నయ్య ఫీలవుతున్నావు? తనేమవుతుందని మన ఇంట్లో ఉండాలి. గెస్ట్‌గా వచ్చింది. గెస్ట్‌గానే వెళ్ళిపోయిందనేసరికి నువ్వేమి ఇప్పుడు నీ మాటలతో నా మైండ్ చేంజ్ చేయనవసరం లేదు అని అసహనంగా క్రిష్ అనేసరికి నిట్టూర్చి వెళ్ళిపోయింది బృంద. ఇంటికి వెళ్ళాక కూడా క్రిష్‌ని గుర్తుకొస్తూ ఉన్నాడు త్రిపదకు. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.